హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర. నోరూరించేలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎన్నో పోషకాలతో ఉన్న ఈ గోంగూర పులిహోరని లంచ్ బాక్స్లో పిల్లలకి పెడితే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం కావలసిన పదార్థాలు: 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిరపకాయలు, టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 గుప్పిళ్ళంతా గోంగూర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను. అందులోనే మిరియాలు, మెంతులు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. పప్పులు కొంచెం వేగాక వీటిని చివర్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే ఇప్పుడు గోంగూర కూడా తీసుకుంటున్నాను. అందులోనే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, స్పైసీనెస్ బట్టి పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్నవి చల్లారాక మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే గోంగూరని కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేయించుకుంటున్నాను. అందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా వేగాక అందులో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ని మొత్తం కలుపుకోవాలి. అంతా గోంగూర పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నేను గోంగూరలో వేసాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని గోంగూర ఫ్లేవర్ రైస్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, నోరూరించే గోంగూర పులిహోర రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.